గ్రామాల్లో ఎన్నికల నగరం మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు గ్రామాల్లో పాగా వేసి కూర్చొని మంచి చెడు కార్యక్రమాలకి హాజరవుతున్నారు. అటు శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు ప్రతి ఒక్కదానికి నేను సైతం అంటూ పోటీ చేసేటువంటి అభ్యర్థులు, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ప్రతి కార్యక్రమానికి హాజరై నేనున్నాను అంటూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు మొత్తంగా దాదాపు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, అంటే గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. సర్పంచుల పదవీకాలం పూర్తయి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఎన్నికల రిజర్వేషన్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు. అయితే జనవరి 15, 16 ఆ తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత ఈ స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ లాంటి ఎన్నికలకు రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత ఒక నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి ఇప్పటికే పోటీ చేసేటువంటి అభ్యర్థులు గ్రామాల్లో పాగా వేసి కూర్చున్నారు. ఇప్పుడు అసలు ఏ గ్రామాలకు ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, గతం ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అవి ఏమైనా మారతాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు అంటే 2 టర్ములు ఒకేసారి అంటే ఒకే రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాయి. అయితే అది కాదు అని కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మారుస్తామని కూడా చెప్పింది. అయితే దీనిపైనే బీసీ నివేదికపై ప్రత్యేక కమిషన్ కసరత్తునైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ పెంపుపై ఒక డెడికేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 35% ఉన్న రిజర్వేషన్లని 23%కి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రిజర్వేషన్లలో ఎన్నికల హామీల్లో అయితే కొన్ని హామీలను అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల హామీలో భాగంగానే 42% ఇస్తామని చెప్పేసి అక్కడ ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ 42% అమల్లోకి తీసుకొస్తే దాదాపు ఒక 24,000 మందికి, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అటు సర్పంచులు కానీ ఎవరైతే ఉన్నారో మొత్తంగా ఈ దాదాపు ఒక 24,000 మంది అభ్యర్థులకు బీసీలు అంటే ఏంటంటే బీసీలు నాయకులు అయ్యే ఛాన్స్ మేము కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో అయితే చెప్పుకొచ్చింది. దాని తర్వాత అంటే ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కులగణన కూడా ఒకవైపు చేస్తూ ఉన్నారు. అయితే కులగణన కూడా అయిపోయింది. ఆ కులగణలో వచ్చింది ఏంటంటే వచ్చినటువంటి ఆ డేటాను బట్టి రిజర్వేషన్లు ఎంపిక చేసే అవకాశం అయితే ఉన్నది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 2 స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిపి అంటే 2 సార్లు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఈసారి ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్లు సేమ్ ఉంటాయి. అప్పుడు ఇప్పుడు అంటే నెక్స్ట్ టర్మ్ కూడా అదే ఉంటుందని చెప్పింది. కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లను మేము మారుస్తాం అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల రిజర్వేషన్లకి అంటే ఆ సర్వేలను బట్టి ఏ గ్రామాలను ఏ రిజర్వేషన్ డిసైడ్ చేస్తారన్నది మాత్రం తెలియలేదు. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు అంటే పాతవి కూడా అంటే దాదాపు ఉన్నటువంటి గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఈసారి కూడా అవకాశం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరే, కాకపోతే ఏంటంటే గతంతో పోలిస్తే ఈసారి అంటే కొంచెం చేంజెస్ అయ్యే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో అంటే కొన్ని గ్రామాల్లో మాత్రం డెఫినెట్గా ఈ చేంజ్ అయితే, కొన్ని గ్రామాల్లో అయితే చేంజ్ అవ్వవు. మొత్తంగా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తే ఇంకోటి ఏంటంటే అటు సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలపాలి. మేబీ అప్పుడు అది తెలపదా అని పక్కన పెడితే వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు మేము ఇప్పుడు ఉన్న దాదాపు ఒక 24,000 మందికి బీసీలను నాయకులయ్యే అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా మారుస్తాం, ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్లు అందే విధంగా చూస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఆశావాళ్ళు అంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అవే ఉంటాయని చెప్పేసి చాలామంది కూడా గ్రామాల్లో ఏంటంటే ఒక ఆశతోటైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళు అంటే నెక్స్ట్ టర్మ్ ఎలాగూ ఎలక్షన్స్ ఇదే రిజర్వేషన్స్ ఉంటాయి, ఈసారి నేను పోటీ చేయొచ్చు అనే ఒక ఆశతోటి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సేమ్ టైం ఇప్పటికీ అంటే లీడర్లని, గ్యాంగ్లని అంటే మెయింటైన్ చేసుకుంటూ ఊర్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాలకి ఫండర్స్గా వెళ్తూ ప్రతి ఒక్కటి మంచి చెడులకు హాజరవుతూ ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే లేదు, ఈసారి రిజర్వేషన్లు డెఫినెట్గా మారుస్తాం అని కూడా చెప్పుకొచ్చింది. అయితే మారిస్తే మాత్రం ఏంటంటే డెఫినెట్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పాలి. ఏంటంటే కొంతమందికి అటు డెఫినెట్గా ఇది మారుస్తారు అని చెప్పేసి కరాఖండిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇంకా కొద్దిగా మొత్తంలో హోప్ ఏంటంటే మేబీ అవే ఛాన్సెస్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు అటు చేంజ్ అవుతాయి, కొన్ని గ్రామాల్లో మాత్రం డెఫినెట్గా అవే ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి.